చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పులు చేసి, కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. కేసీఆర్ గారు అప్పు చేసిండు. అప్పు చేసి ఏం చేసిండు? రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో. కేసీఆర్ అప్పు చేసిండు. 2 సార్లు రుణమాఫీ చేసిండు. 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు. అందుకే 24 గంటల కరెంటును 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలలనే చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. పంజాబ్ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ నడిచిండు కాబట్టి ప్రాజెక్టు. కేసీఆర్ అప్పు చేసిండు. 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి. ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనట రైతు డిస్కామ్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కమ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూరు పాకులో మైసూరు ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కమ్ కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కామ్ తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్నపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, రాజకీయం కైలాసం ఆటోస్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా పనిచేసినా పెద్ద పాము మింగేస్తుంది. పెద్ద పాము మింగితే ఏమవుతుంది? మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెట్టాలి. ఆడిరా లేదా మీరు? కైలాసం ఆట ఎప్పుడన్నా ఆడిరా లేదా? ఆడిరా? ఒక అట్లా అప్పుడప్పుడు అవుతుంది. మీరు హైదరాబాద్ వాళ్ళు మంచిగానే ఓటేసారు, కానీ ఊర్లల్లో పాపం నమ్మినరు. నమ్మిన పాపానికి ఇలా వాళ్ళే బాధపడుతున్నారు అందరికంటే ఎక్కువ. వడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. వీళ్ళకు ధాన్యం సంచుల మీద లేదు, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద మాత్రం బాగా మోజున్నది రేవంత్ రెడ్డి గారికి. ఆడికి మాత్రం మంచిగా పోతున్నాయి సంచులు, ఇక్కడ మాత్రం సంచులు లేవు. అందుకే నేను అనేది, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు. ఈ దరిద్రం మాకు వద్దని. కానీ మనోళ్ళు నెత్తి మీద రుద్దుకున్నారు. దానికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే మీకు ఒక 2 నిమిషాలు ఎస్ఐఆర్ అంటే ఏందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి దయచేసి మీ స్క్రీన్లు మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది, దీనికి ప్రత్యేకత ఏంది, దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, మీకు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా
ధనికుడైనా బాగా డబ్బులున్నోడైనా లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు లేదా నిరుపేదవు కావచ్చు.